ఒకసారి ఈ వీడియోని చూడండి. అన్నా శాలరీ ఎంత? 50,000. వావ్! ఈఎంఐ, రెంట్, కరెంట్ బిల్ తర్వాత ₹50 మిగులుతాయి. నన్నా, నేను బిలియనేర్ అవ్వాలి. ముందు గ్యాస్ సిలిండర్ తీసుకురా, ఆ తర్వాత బిలియన్లు సంపాదించు. డ్రీమ్స్కి కూడా చోర్స్ ఉంటాయా? చూసారుగా ఎంత ఫన్నీగా ఉన్నాయో? ఈ వీడియోలో నేను 2 పాయింట్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 1, ఇలాంటి ఏఐ షార్ట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? పాయింట్ నెంబర్ 2, ఇలాంటి ఏఐ షార్ట్స్‌ని అప్‌లోడ్ చేయడం వల్ల యూట్యూబ్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతుందా లేదా? క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్‌ని మనం యూట్యూబ్‌లోనే ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. మీరు ఇలా అనుకోవచ్చు, ఇప్పుడు యూట్యూబ్ ఏఐ వీడియోస్‌ని అలౌ చేయట్లేదు కదా అని. ఈ వీడియోలో మనం ఫ్రీగా కాంటెంట్‌ని జనరేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చా లేదా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని కంప్లీట్‌గా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్‌లో యూట్యూబ్‌ని ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మనకి ఇలా వస్తుంది. పైన మనకి ఏఐ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఇప్పుడు మనకి క్రియేటివ్ వీడియో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఒక ప్రాంప్ట్‌ని టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు కావాలనుకుంటే ఒక ఫోటోని యాడ్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా జనరేట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. అంతే. ఒక 5 మినిట్స్ తర్వాత మన వీడియో జనరేట్ అయిపోతుంది. అన్నా శాలరీ ఎంత? 50,000. వావ్! ఈఎంఐ, రెంట్, కరెంట్ బిల్ తర్వాత ₹50 మిగులుతాయి. అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుందా, క్రియేట్ మ్యూజిక్ అని. ఇందులో మనం మన ఓన్‌గా లిరిక్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు సాంగ్‌ని. అది ఎలానో చూపిస్తాను చూడండి. అండి ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్క్రిప్షన్‌లో ఒక ప్రాంప్ట్‌ని పేస్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చాట్‌జిపిటిలోకెళ్ళి ఒక ప్రాంప్ట్‌ని జనరేట్ చేయండి. ఆ వచ్చిన ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి యాజ్ ఇట్ ఈజ్. అండ్ దెన్ దీంట్లో మనం చాలా మంచిగా మ్యూజిక్‌ని జనరేట్ చేసుకోవచ్చు. మీరు షాక్ అవుతారు చూస్తే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవి 200 లెటర్స్‌లో మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ బటన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ సాంగ్‌ని ఒకసారి వినిపిస్తా మీకు. మీరు ఇది వింటే షాక్ అవుతారు. అంత బాగా జనరేట్ చేస్తుంది. సేమ్ లైక్ హ్యూమన్ లెక్కనే జనరేట్ చేస్తుంది. ఒకసారి వినండి. నా పయనంలో వెలుగైపోయావు నీవూహలే, నా ఊపిరైపోయేనే ఆకాశమే, నా హద్దంటూ చూపావు మళ్ళీ జన్మించి నీకై జీవింతు, నీ వళ్ళే నా గెలుపు. చూసారా ఎలా ఉందో సాంగ్? అసలుకి ఇలాంటి సాంగ్స్ ఎలా జనరేట్ చేస్తుందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. సేమ్ హ్యూమన్స్ లెక్కనే జనరేట్ చేస్తుంది. అంతా ఇంప్రూవ్ అయిపోయింది ఏఐ మాత్రం. సో మీరు జనరేట్ చేసుకోండి ఈజీగా ఇలా ఫ్రీగా. ఈ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఓన్లీ 10 సెకండ్స్ వీడియో మాత్రమే జనరేట్ చేసుకోగలం. సో మీరు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు సీన్ బై సీన్ కట్ చేసుకొని రాసుకుంటే బెటర్. నేను చెప్పినట్టు 2-3 క్లిప్స్‌ని జనరేట్ చేసుకోండి. జనరేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ అన్నీ యాడ్ చేసి ఒక వీడియోలాగా పోస్ట్ చేయండి. సింపుల్ ఇంతే. కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 2, మనం జనరేట్ చేసిన ఏఐ షార్ట్స్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతుందా? ఈ డౌట్స్ చాలామంది క్రియేటర్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌ని ఫాలో అయ్యి క్రియేట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే మనం యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లోనే జనరేట్ చేసాం కాబట్టి మాక్సిమం మనకేం ప్రాబ్లమ్స్ రావు.
యూట్యూబ్ తన ఓన్ ప్లాట్‌ఫామ్‌లోనే క్రియేటర్స్‌కి ఇలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో, అందరూ యూజ్ చేసుకోండి. మనీని ఎర్న్ చేయండి. మానిటైజేషన్‌కి ఏ ప్రాబ్లమ్ రాదు. ఓకేనా? ఇప్పటికైనా యూజ్ చేసుకొని కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. సో, ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.